ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఇల్లు టిల్ట్ అయి ఉండడం అంటే ఏంటి, అలాగే వాస్తులో మనం డిగ్రీలు అనే పదాన్ని చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం. ఆ డిగ్రీలు అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం, ఏ సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉన్నాం, ఆ డిగ్రీలను ఎలా కనుక్కోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పరిశీలిద్దాం. మొదటగా మనం ఇల్లు లేదా స్థలం తిరిగి ఉండడం అంటే ఏంటి అనే అంశాన్ని చూద్దాం. కొంతమంది మా ఇల్లు లేదా స్థలం టిల్ట్ అయి ఉండడం ఏంటండి, మేము రోడ్డుకు సమాంతరంగానే రోడ్డు ప్రకారంగానే కట్టుకున్నాం కదా అనేటటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ మనం వాస్తవాన్ని పరిశీలించినట్లయితే మనందరం కూడా రోడ్డుకు సమాంతరంగా అంటే రోడ్డు ప్రకారంగానే ఇల్లు నిర్మించుకుంటాం. అయితే రోడ్డు దిక్కులకు సరిపెట్టబడి ఉన్నప్పుడు మన స్థలాలు కూడా ప్రధాన దిక్కులకు అనుగుణంగానే ఉంటాయి. రోడ్డు కొంత టిల్ట్ అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన ఇల్లు కూడా రోడ్డుకు అనుగుణంగానే కొన్ని డిగ్రీలు టిల్ట్ అయి ఉండడం అనేది సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన ఇల్లు టిల్ట్ అయి ఉండడం అని అన్నప్పుడు మన ఇల్లు మాత్రమే పక్కకు జరిగింది లేదా క్రాస్గా ఉంది అనేటటువంటి అభిప్రాయం సరైంది కాదు. ఇక్కడ ప్రధానమైనటువంటిది రోడ్డు అని మనం గుర్తుంచుకోవాలి. ఇక డిగ్రీలు అనే అంశాన్ని మనం పరిశీలించినప్పుడు మనకి 360 డిగ్రీలుగా విభజించడం జరిగింది. 0 డిగ్రీల్లో ఉత్తరాన్ని చెప్పుకుంటాం, 90 డిగ్రీల్లో తూర్పు దిక్కును, 180 డిగ్రీల్లో దక్షిణాన్ని, 270 డిగ్రీల్లో పడమర దిక్కును మనం సూచిస్తూ ఉంటాం. మరి ఈ డిగ్రీలను మనం ప్రధానంగా 2 అంశాలకు సంబంధించి వాడుతూ ఉంటాం. మొదటిది, ఇంటి నిర్మాణంలో మేస్త్రీలు ఉపయోగించే మెట్నా అంటే ఇంటి మూలల కోణాలు పెరగకుండా తగ్గకుండా సరిగ్గా 90 డిగ్రీలు ఉండేలా చూడటానికి ఉపయోగించేటటువంటిది. గృహ నిర్మాణ సమయంలో స్థలం యొక్క నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్యం మూలల్లో కడ్డీలు పాతి వాటికి దారాలు కట్టి ప్రతి మూల 90 డిగ్రీలు ఉండేలా మేస్త్రి సెట్ చేస్తాడు. దీనికి సంబంధించినటువంటి ఒక సూత్రం 4x3x5. అంటే నైరుతి నుండి ఆగ్నేయం వైపు 4 అడుగులు, నైరుతి నుండి వాయువ్యం వైపు 3 అడుగులు మనం తీసుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి కర్ణం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా 5 అడుగులు ఉండాలి. అప్పుడు మాత్రమే నైరుతి దిక్కున 90 డిగ్రీలు ఉన్నట్లుగా చెప్తాం. లేదా నైరుతి నుండి వాయువ్యం వైపు 4 అడుగులు తీసుకున్నట్లయితే నైరుతి నుండి ఆగ్నేయం వైపు 3 అడుగులు తీసుకోవాలి. వాటి యొక్క కర్ణము 5 అడుగులు ఖచ్చితంగా ఉండాలి, ఎక్కువ తక్కువ రాకూడదు. అలాంటి సందర్భంలో మాత్రమే నైరుతి మూల 90 డిగ్రీల్లో సెట్ చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే అన్ని మూలలు కూడా 90 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి. ఏ మూల కూడా పెరగడం తగ్గడం ఉండకూడదు. ఇక రెండవది, వాస్తులో మనం ప్రధానంగా ఉపయోగించేటటువంటి డిగ్రీలు అంటే డోర్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటటువంటి డిగ్రీలు. వాస్తుశాస్త్రంలో మనం డిగ్రీలు అనేటటువంటి పదం తరచుగా ఉపయోగిస్తుంటాం. అది దీనికి సంబంధించిందిగానే చెప్పుకోవచ్చు. మరి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి డిగ్రీలను మనం ఎలా కనుక్కోవాలి అనేటటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే ప్రస్తుతం మనం ప్రధానంగా 3 రకాల పద్ధతుల ద్వారా
ఈ డిగ్రీలను తెలుసుకోవచ్చు. అందులో 1 దిక్సూచి, 2 మొబైల్ ఫోన్, 3 గూగుల్ ఎర్త్ ప్రో యాప్ ద్వారా. మరి ఇప్పుడు మనం దిక్సూచితో ఎలా దిక్కులను కనుక్కోవాలో చూద్దాం. మన స్థలంలో లేదా ఇంటిలో ఈ చిత్రంలో చూపిన విధంగా కంపాస్ ఉంచడం ద్వారా మన స్థలం యొక్క డిగ్రీలను తెలుసుకోవచ్చు. రెడ్ నీడిల్ను ఎన్ అక్షరం దగ్గర ఉండేలా చూసినట్లయితే లైన్ పైన ఉండే నెంబర్ ఏదైతే ఉందో దాన్నే మనం మన స్థలం యొక్క డిగ్రీలుగా భావించవచ్చు. రోడ్డు ఏ వైపు ఉన్నా కూడా ఉత్తరం ఎన్ని డిగ్రీల్లో ఉందో తెలుసుకుంటే దాన్ని బట్టి మిగిలిన దిక్కుల గురించి అవగాహన చేసుకోవచ్చు. ఇక మొబైల్ ఫోన్ ద్వారా ఎలా డిగ్రీలను కనుక్కుంటామో చూద్దాం. రియల్మీ, రెడ్మీ వంటి మొబైల్స్లో తక్కువ ధర మోడల్స్లో కూడా ఇన్బిల్ట్గా కంపాస్ యాప్ ఉంటుంది. అయితే శాంసంగ్ వంటి మొబైల్స్లో కొన్ని మోడల్స్లో అంటే ఎక్కువ ధర ఉండే మోడల్స్లో కూడా కంపాస్ అందుబాటులో లేదు. కొన్ని మోడల్స్లో మాత్రమే కంపాస్ అందుబాటులో ఉంది. మొబైల్లో కంపాస్ ఓపెన్ చేసి మన ఇంటికి ఉత్తరంలో రోడ్డు ఉన్నప్పుడు ఉత్తరపు గోడకు సమాంతరంగా మొబైల్ యొక్క పై భాగాన్ని ఉంచాలి. ఇంటి మధ్యలోనే ఉంచవలసిన అవసరం లేదు. కుడి పక్క అయినా లేదా ఎడమ పక్క అయినా పర్వాలేదు. ఉత్తర గోడకు సమాంతరంగా మాత్రం ఉండేలా చూసుకోవాలి. రోడ్డు ఎటువైపు ఉంటే అటువైపు ఉన్న గోడకు సమాంతరంగా మొబైల్ యొక్క పై భాగాన్ని ఉంచాలి. మనం ఇంతకుముందు వీడియోల్లో చెప్పుకున్నట్లుగా ఉత్తరం 0 డిగ్రీల్లోను, తూర్పు 90 డిగ్రీలలోను, దక్షిణం 180 డిగ్రీల్లోను, పడమర 270 డిగ్రీల్లో చూపించినట్లయితే అవి శుద్ధ ప్రాచిలో ఉన్నట్లు చెప్పవచ్చు. అయితే ఇలాంటి స్థలాలు కేవలం 1% మాత్రమే ఉంటాయి. మన ఇళ్లలో ఉండే ఐరన్ కావచ్చు, కొన్ని ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, వాటి కారణంగా ఈ యొక్క మొబైల్లో ఉండే కంపాసు కొంత వేరియేషన్ చూపే అవకాశం అయితే ఉంది. ఖాళీ స్థలానికి డిగ్రీలు చూడాలనుకున్నప్పుడు నైరుతి నుండి ఆగ్నేయానికి ఒక దారాన్ని, నైరుతి నుండి వాయువ్యానికి మరొక దారాన్ని కట్టి ఈ చిత్రంలో చూపిన విధంగా ఉత్తరం నుండి దక్షిణం వైపుకు ఉన్న దారానికి సెల్ ఫోన్ను ఆనిచ్చి చూసినట్లయితే ఉత్తరం మరియు దక్షిణ దిక్కులకు సంబంధించినటువంటి డిగ్రీలను, అలాగే తూర్పు నుండి పడమరకు ఉన్న దారానికి మొబైల్ ఆనించి చూసినట్లయితే తూర్పు మరియు పడమరలకు సంబంధించిన డిగ్రీలను తెలుసుకోవడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మనం గూగుల్ ఎర్త్ ప్రో అనేటటువంటి యాప్ ద్వారా సిస్టంలో చాలా యాక్యురేట్గా ఉండేటటువంటి డిగ్రీలను మనం ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఏ స్థలం యొక్క లేదా ఏ ఇంటి యొక్క డిగ్రీలను చెక్ చేయాలని అనుకుంటున్నామో ఆ యొక్క స్థలంలో మనం ఉండి ఆ స్థలాన్ని వాట్సాప్ ద్వారా మనం ఆ యొక్క లొకేషన్ను ముందుగా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలో చూద్దాం. మనం వాట్సాప్ను ఓపెన్ చేసి ఎవరికైతే లొకేషన్ పంపాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క పేరు టైప్ చేసి వాళ్ళ యొక్క అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ ఏదైతే సింబల్ ఉందో పిన్ ఆకారంలో అది షేర్కి సంబంధించినటువంటి ఐకాన్, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లొకేషన్ అనేటటువంటి ఒక ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేయడం ద్వారా మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్రదేశం యొక్క లొకేషన్ అక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. షేర్ లైవ్ లొకేషన్, తర్వాత సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ అని ఉన్నాయి. ఇక్కడ మనం షేర్ లైవ్ లొకేషన్ అనేదాన్ని కాకుండా సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ అనేదాన్ని
క్లిక్ చేయడం ద్వారా మనం ఆ యొక్క లొకేషన్ను షేర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ యాక్యురేట్ టు 17 మీటర్స్ అని ఉంది. అది 0కు వచ్చినట్లయితే యాక్యురేట్గా ఉన్నట్లు, సాధ్యమైనంత తక్కువ వచ్చే వరకు మనం వెయిట్ చేయవలసి ఉంటుంది. ఎక్కువ మీటర్లు చూపించినప్పుడు అది మనం ఉండే ప్రదేశం కాకుండా కొంత అటో ఇటో వేరే ప్రదేశాన్ని చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత యాక్యురేట్ కావాలంటే ఆ యొక్క యాక్యురేట్ టు 11 మీటర్స్ అనేది ఉంది. అంటే ఇక్కడ మనకి మనం ఉండే ప్రదేశం నుంచి చుట్టూ ఆ వాళ్ళకో ఈ వాళ్ళకో 11 మీటర్స్ లొకేషన్ను అది తీసుకుంటా ఉంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మన లొకేషన్ను వేరే వాళ్ళకు షేర్ చేయవచ్చు. మరి షేర్ చేసిన తర్వాత దీన్ని మనం ఎలా ఫైండ్ చేయాలా డిగ్రీస్ అనేది ఇప్పుడు గూగుల్ ఎర్త్ ప్రో అనేటటువంటి యాప్ ద్వారా మనం సిస్టంలో దీన్ని కనుక్కోవచ్చు. మొదటగా మనం మన సిస్టమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ ద్వారా మనం పంపించుకున్నటువంటి లింక్పై క్లిక్ చేయడం ద్వారా గూగుల్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. గూగుల్ మ్యాప్లో మనం ఆ యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ను కాపీ చేసుకోవడం ద్వారా సులభంగా మనం గూగుల్ ఎర్త్ ప్రోలో లొకేషన్ను ఓపెన్ చేసుకోవచ్చు. గూగుల్ ఎర్త్ ప్రో యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు కాపీ చేసుకున్నటువంటి లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ను అక్కడ పేస్ట్ చేయడం ద్వారా మనం ఈజీగా లొకేషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత రూలర్ను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం చిత్రంలో చూపిస్తున్నట్లుగా ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకొని మనకు అక్కడ లైట్గా ఆ ఇంటికి సంబంధించినటువంటి గోడలు కనిపిస్తూ ఉంటాయి. క్రింది భాగం నుండి పై భాగానికి అంటే దక్షిణం నుండి ఉత్తరం వైపుకు డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఉత్తరం ఎన్ని డిగ్రీల్లో ఉందో తెలుసుకోవచ్చు. అలా కాకుండా ఎడమ వైపు నుంచి కుడివైపుకు డ్రాగ్ చేసినట్లయితే ఆ లైన్ పైన మనకి తూర్పు ఎన్ని డిగ్రీల్లో ఉందో తెలుస్తుంది. అలా కాకుండా పైనుంచి కిందికి అంటే ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకు డ్రాగ్ చేసినట్లయితే దక్షిణం ఎన్ని డిగ్రీల్లో ఉందో తెలుసుకోవచ్చు. కాబట్టి అక్కడ మనకు ఇంటికి సంబంధించి మరి 4 గోడలు అయితే లైట్గా కనిపిస్తూ ఉంటాయో దాని ఆధారంగా మనం ఆ ఇంటికి సంబంధించిన డిగ్రీలు కనుక్కోవడం చాలా సులభంగా ఉంటుంది. ఇది యాక్యురేట్గా కూడా ఉంటుంది. మనము పక్కన ఏవి ఇల్లు లేనప్పుడు అలా రోడ్లు కనిపిస్తూ ఉంటే కూడా మనం రోడ్డును మనము ఎన్ని డిగ్రీల్లో ఉందో తెలుసుకోవడం ద్వారా కూడా ఆ స్థలాలు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా మనం గూగుల్ ఎర్త్ ప్రో యాప్ ద్వారా చాలా యాక్యురేట్గా 1 లేదా 2 డిగ్రీలు మాత్రం వేరియేషన్ ఉండే అవకాశం ఉంది. చాలా యాక్యురేట్గా మనం డిగ్రీలను తెలుసుకోవడానికి ఇదే ఒక బెస్ట్ మెథడ్గా చెప్పుకోవచ్చు.